నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అమలు కోసం కీలక ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం. సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్న ముఖ్యమంత్రి జగన్. హిందూ సాంప్రదాయాలు దేవాలయాలపై పోస్ట్ కార్డులు ప్రింట్ చేయడం అభినందనీయం. పంచారామాల పిక్చర్ పోస్ట్ కార్డులను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నిమ్మగడ్డ ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సాగుతో ఎన్నికలు సాధ్యం కాదని, కోర్టుకు వెళ్లడం సరైన పద్ధతి కాదని హితవు పలికిన రామకృష్ణ. ధాన్యం కొనుగోళ్లలో భారీ దోపిడీ జరుగుతుంది. నందిగామలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన దేవినేని ఉమా. ఇక అప్డేట్ చూస్తే, జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అమలు కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేకు సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సహకారాన్ని అందించనుంది. దీనికోసం తిరుపతిలో కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి తగిన శిక్షణ, సాంకేతిక నైపుణ్యాన్ని సర్వే ఆఫ్ ఇండియా అందించనుంది. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా భూముల రీసర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర భూ సర్వేకు ఈ సంస్థ పూర్తి స్థాయి సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది. ఇందుకోసం సిబ్బందికి అవసరమైన శిక్షణ, సాంకేతిక నైపుణ్యం కూడా సర్వే ఆఫ్ ఇండియా అందిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు. సమగ్ర భూముల రీసర్వే పూర్తి కాగానే భూ యజమానులకు శాశ్వత భూ హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇస్తారని, దీంతో ఎన్నో వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల ట్యాంపరింగ్కు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. పట్టణాలకు, నగరాలకు వెళ్లాల్సిన పని లేకుండా సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం వెల్లడించారు. సమగ్ర భూ సర్వేను ఈ నెల 21 నుంచి ప్రారంభించనున్నామని తెలిపిన సీఎం, సర్వే సిబ్బందికి శిక్షణ కోసం తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టోటల్గా ప్రతి గ్రామంలోనూ భూములకు సంబంధించి ఇంటి స్థలం మొదల దగ్గర ఇంటి స్థలం కానివ్వచ్చు, పొలం కానివ్వచ్చు, లేదా మరో స్థిరాస్తి కానివ్వచ్చు, అన్నీ కూడా టోటల్గా రీసర్వే చేసి, ఇంక్లూడింగ్ ఏ స్థాయి అని అంటే ఈ మధ్య ఈ 100 సంవత్సరాల తర్వాత ఇది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ 100 సంవత్సరాల లోపల సబ్ డివిజన్స్ గ్రౌండ్ మీద కూడా నమోదు కాని పరిస్థితి, రికార్డ్స్లో కూడా నమోదు కాని పరిస్థితి నుంచి అటువంటి సబ్ డివిజన్స్ను కూడా నీట్గా గ్రౌండ్ మీద నమోదు చేయడము, రికార్డ్స్లోనూ నమోదు చేయడము, రాళ్ళు కూడా కరెక్ట్గా పెట్టించడము దగ్గర నుంచి సర్వే అనేది ప్రిసైజ్గా జరుగుతుంది. ఒక ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ కార్డ్ ఇస్తారు, దానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఇట్లా బటన్ నొక్కుతూనే టైటిల్కి సంబంధించిన మొత్తం మ్యాపులతో సహా మొత్తం అన్నీ కూడా చూపిస్తుంది. హార్డ్ కాపీ కూడా ఇస్తారు. ల్యాండ్ పార్సల్ మ్యాప్స్ కూడా విలేజ్లోనే అందుబాటులోకి తీసుకొస్తారు. విలేజ్ హ్యాబిటేషన్స్, టౌన్ మ్యాప్స్ కూడా అదే విలేజ్లోనే కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ కూడా దిస్ విల్ లీడ్ టు ఇంటిగ్రేటెడ్ డెలివరీ ఆఫ్ సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ సర్వీసెస్ అట్ విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లోనే ఇంటిగ్రేటెడ్గా ఈ సర్వీసెస్ అన్నీ అందుబాటులోకి వస్తాయి. సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ సర్వీసెస్ అన్నీ కూడా విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లోనే అందుబాటులోకి వచ్చి, which ultimately will start functioning as integrated revenue services delivery center, including land registration offices. హిందూ సాంప్రదాయాలు దేవాలయాలపై భారతీయ పోస్టల్ శాఖ పోస్ట్ కార్డులు ప్రింట్ చేయడం అభినందనీయమని
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. పవిత్ర కార్తీక మాసంలో పంచారామాలను దర్శించుకోవడం పుణ్యఫలమని ఆయన అన్నారు. ఏపీలో ఉన్న దేవాలయాలకు పోస్టల్ సేవలను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పంచారామాలైన అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమారామం, పాలకొల్లులోని క్షీరారామంతో పాటు ద్రాక్షారామం, అలాగే సామర్లకోటలోని కుమారరామం వంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ముద్రించిన 5 పోస్టు కార్డులను పోస్టల్ శాఖ అందుబాటులోకి తెచ్చింది. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పంచారామాల పిక్చర్ పోస్ట్ కార్డులను దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా పోస్టల్ శాఖతో ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. విధి నిర్వహణలో భాగంగా పోస్టల్ సిబ్బంది అనేక సేవలను అందిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉన్నారని కొనియాడారు. రాష్ట్రంలోని పంచారామాలను వర్చువల్ విధానంలో ఒకేసారి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్న మంత్రి ఏపీలోని అన్ని దేవాలయాలకు పోస్టల్ శాఖ సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. మంచి వ్యక్తుల్ని ఎన్నుకొని వీటిని స్టాంప్ రూపంగా కానీ పోస్ట్ కార్డు రూపంగా వారిని గౌరవించడం అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ ఆనవాయితీగా ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమం. దానిలో భాగంగా మన యొక్క హిందూ సాంప్రదాయాల్ని, హిందూ ఏదైతే దేవాలయాలు ఉన్నాయో వాటి మీద కూడా ఈరోజు పంచారామాల మీద ఈరోజు పోస్ట్ కార్డు రిలీజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. అది కూడా వర్చువల్గా అన్ని 5 దేవాలయాలు ఎక్కడైతే పంచరామాలు ఉన్నాయో అమరావతి కానీ, సోమరామం కానీ, క్షీరారామం కానీ, ద్రాక్షారామం కానీ, కుమారరామం కానీ, సామర్లకోట ఈ 5 క్షేత్రాల్లో కూడా ఈరోజు వర్చువల్గా ఈ యొక్క పోస్ట్ కార్డ్స్ని అక్కడ రిలీజ్ చేసే విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా మా దేవాదాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా చక్కగా ఏర్పాటు చేసేందుకు వారికి కూడా నేను ప్రత్యేకంగా నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఇట్లా పోస్టల్ రంగంలో వారు చక్కటి సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరికి వారధిగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది పనిచేస్తుంటుంది. ఈ సందర్భంగా ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాపూజీ 150వ జయంత్యోత్సవాల సందర్భంగా ఏపీలోని 5 ప్రాంతాలపై స్పెషల్ పోస్టల్ కవర్లను విడుదల చేశామన్నారు. చారిత్రక ఘట్టాలను డాక్యుమెంట్ చేయడానికి ఫిలాటలీ అనేది ఒక సాధనమని, ఫిలాటలిస్టులకు ఈ పంచారామాల పోస్టు కార్డులు ఒక ముఖ్యమైన సంపదని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలపై పోస్టల్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చీఫ్ పిఎంజీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. డిమాండ్ ఉంటుంది వీటికి. అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు 1944లో ఆంధ్రప్రదేశ్ని సందర్శించారు. ఆయన అప్పుడు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మెంబర్. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఇటీవల మేము విశాఖపట్నాన్ని ఆయన బయలుదేరాడు అక్కడి నుంచి విజిట్కి. ఆ తర్వాత మొన్న పాలకొల్లులోను 2 స్పెషల్ కవర్స్ రిలీజ్ చేసాం. ఈ చారిత్రక ఘట్టాలని ఇలా మనం డాక్యుమెంట్ చేయడానికి ఫిలాటలీ ఒక సాధనం అని నేను చెప్తాను. ఇక ముందు అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా స్పెషల్ కవర్స్ చేయాలనుకుంటున్నాం. అలాగే మన చరిత్రతో పాటు సాంప్రదాయాలు, మన సంస్కృతి, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా మేము స్పెషల్ కవర్స్ చేస్తాం. ఉదాహరణకి చెప్పినట్టు ఫిలాటలీలో ఈ పర్టిక్యులర్ ఈవెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎ సెలబ్రేషన్ ఆఫ్ ద రిచ్ రిలీజియస్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ వెరీ ఏన్షియంట్ తెలుగు ల్యాండ్ విచ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇక్కడ 5 పంచారామాలని డిపిక్ట్ చేశారు స్పెషల్ పిక్చర్ పోస్ట్ కార్డ్స్ రూపంలో. దీనిపైన ఉన్న స్పెషల్ క్యాన్సిలేషన్ యాజ్ సర్ హెస్ సెడ్, ఈ రోజు ఒకే రోజులో 5 ఆరామాలని దర్శించుకునే ఒక ట్రెడిషన్ ఉంది ఈ పంచారామాలకి. అయితే ఈ రోజు ఈ స్పెషల్ పిక్చర్ పోస్ట్ కార్డ్స్ దే విల్ బి రిలీజ్డ్ విత్ ది టుడేస్ cancellation. So this is going to be the special highlight of this event. I thank the Honorable Minister Endowments. కార్యక్రమంలో దేవాదాయ కమిషనర్ అర్జున్ రావు, విజయవాడ రీజనల్ పిఎంజీ శ్రీలత, ఇతరుల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాల్లో ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 14 కట్టడాలు గుర్తించగా
అందులో ఆంధ్రప్రదేశ్లో 3ంటికి గుర్తింపు లభించిందన్నారు. ఈ నేపథ్యంలో 2023 సంవత్సరంలో విశాఖలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరుగుతుందన్న మంత్రి ఈ కాన్ఫరెన్స్లో 75 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆ 3 స్ట్రక్చర్స్ ఏదైతే వాళ్ళు గతంలో అన్నీ కూడా మన రాష్ట్రం నుంచి ప్రపోజల్స్ కానీ ఏదైనా ఆయన అడిగినప్పుడు దాదాపు 100 years పైన ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి పంపించడం. సో అందులో భాగంగా దాదాపు 78 దేశాల నుంచి వివిధ వచ్చిన తర్వాత ఒక 14 ఐడెంటిఫై చేయటం. ఆ 14లో మన ఇండియాకి 4 రావటం, దాంట్లో 3 రావటం చాలా సంతోషం. ఆ 3 సంబంధించి ఏదైతే పోరుమావుల ట్యాంక్ ఒకటి, కడపలో ఉన్న పోరుమావుల ట్యాంక్, బద్వేల్లో ఉన్న పోరుమావుల ట్యాంక్ దాదాపు ఏదైతే 1300 సంవత్సరంలో 1367 ఆ టైంలో నిర్మించిన ట్యాంకు, అలాగే ఖమ్మం ట్యాంక్ ఏదైతే విజయనగర సామ్రాజ్యంలో నిర్మించిన ట్యాంక్, ఖమ్మం ట్యాంక్ ఏదైతే 1520 to 1524 సంబంధించి రైతాంగానికి సంబంధించిన కూడా దిల్ బి సమ్ రిప్రజెంటేషన్స్ ఏ విధంగా చేస్తే అందులో భాగంగా అనంతపూర్కి సంబంధించిన రైతుకి శివశంకర్ రెడ్డి గారికి దాదాపు ఒక రికగ్నైజేషన్ రావటం. అండ్ అలాగే ఇలా ఈసారి రాష్ట్రంలో నుంచి మన భారతదేశం నుంచి ఇలాగా ఇది ఉన్నప్పుడు సో ఈ సెడ్ వీ విల్ రిప్రజెంట్ ఆ కాన్ఫరెన్స్ పెట్టేదానికి మన స్టేట్ కూడా అప్పటి నుండి నన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీంట్లో ఒక మెంబర్గా చేసిన తర్వాత నేను అప్పటి నుండి పనిచేస్తున్నాను ఐసిఐడికి. 3 సంవత్సరాల కిందట వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది మన దేశానికి రిప్రజెంట్ చేస్తూ. సో ఈ కాంగ్రెస్ను మన దేశానికి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము అప్పటి నుండి ప్రయత్నిస్తున్నాము. అది ఈరోజు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, మన మినిస్టర్ గారు, మిగతా అధికారులందరూ కూడా దీనికి ఇచ్చిన సహకారం వల్ల ఈరోజు సాధ్యమైంది. నిన్న ఈవినింగ్ టిడ్కో ఇళ్ల విషయంలో ప్రభుత్వం అనవసర తాత్సారం చేస్తుందని, లబ్ధిదారులకు అర్హత పత్రాలు ఇవ్వటమే తప్ప ప్లాట్లు అప్పగించడం లేదన్నారు. ఏలూరులో భయాందోళన పరిస్థితి నెలకొందన్న ఆయన ఈ పరిస్థితిపై సీనియర్ ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బాధితులకు 50,000 రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో బీజేపీ ఒంటరి అయింది. ఒక రైతు వ్యతిరేకిగా భారతీయ జనతా పార్టీ పని వాళ్ళ ముద్ర పడతా ఉంది. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న రాత్రి రైతు సంఘాలను ఆహ్వానించి వారిని థ్రెటన్ చేస్తూ ఉన్నాడు. మీరు సవరణలకు అంగీకరించండి, ఈ 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను ఉపసంహరించుకునేది లేదని చెప్పి ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నాడు. ఇది సరైంది కాదు. ఇవాళ 6వ దఫా చర్చల్లోనైనా సరే ఖచ్చితంగా ప్రభుత్వము ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధాన్యం కొనుగోలులో భారీ దోపిడీ జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. నూతన వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్లో టీడీపీ సవరణలు కోరితే వైసీపీ ఎటువంటి ప్రతిపాదనలు లేకుండా బిల్లులకు పూర్తి మద్దతు ఇచ్చిందని ఆయన విమర్శించారు. కనీస మద్దతు ధరకు చట్టభద్రత లేకపోతే రైతులు బతికే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కృష్ణా జిల్లాలో పర్యటించారు. నివర్ తుఫాను కారణంగా నష్టానికి గురైన పంట పొలాల్ని పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులతో కలిసి పర్యటించిన దేవినేని ఉమా మాట్లాడుతూ రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సీసీఐతో ఎందుకు పత్తిని కొనిపించలేకపోయిందని ప్రశ్నించిన ఆయన పండించిన పంటకు మద్దతు ధర లేకపోతే రైతుకు బ్రతికే పరిస్థితి లేదన్నారు. పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ సవరణల్ని చెప్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకు మద్దతు ప్రకటించిందని, రైతులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ వైఖరేంటో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు. ఇవాళ ధాన్యం మీద 30,000 నుంచి 50,000 అక్కడ రైతు నష్టపోయాడు. ఇవాళ మరి పత్తి మీద 50,000 నష్టపోయాడు. మిర్చి ఖర్చు 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి. ఇవాళ ఒక్క కింటా కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా రైతులు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ బిల్లుల మీద పార్లమెంటులో విజయసాయిరెడ్డి గారు బ్రహ్మాండమైన బిల్లులు వచ్చినాయని కాంగ్రెస్ పార్టీని తిట్టాడు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా మీరు వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ తోక పెట్టుకొని ఏంటి మీరు మా గురించి మాట్లాడుతున్నారని వాళ్ళు కూడా రాజ్యసభలో తిట్టుకున్నారు. ఆ విజయసాయిరెడ్డి పార్లమెంటు సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా రాజ్యసభలో మాట్లాడిన మాటలో బ్రహ్మాండమైన బిల్లులు వచ్చినాయి, రైతుని ఉద్ధరిస్తాయి, రైతుని కాపాడుతాయని మాట్లాడాడు. నిన్నేమో ఇక్కడ డ్రామాలు మొదలుపెట్టారు. అదేవిధంగా మన రాజ్యసభ సభ్యుడు రవీంద్ర కుమార్ గారు అడిగాడు, కనీస మద్దతు ధర చట్టబద్ధత లేకపోతే రైతుని ఏ విధంగా కాపాడతారు? రాష్ట్రంలో భూముల రీసర్వే చేయడం ద్వారా అనేక వివాదాలకు స్వస్తి పలకచ్చని సర్వే జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ అన్నారు.
శతాబ్దాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సర్వే రికార్డులే మనకు ఆధారం అయ్యాయని, ఈ 100 ఏళ్ల కాలంలో ఎన్నో మార్పులు జరిగాయన్నారు. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అత్యంత సాంకేతికతతో సమగ్ర భూ సర్వేను చేపట్టనున్నట్లు సర్వే ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ వెల్లడించారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం ద్వారా భూముల రీసర్వేకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో సర్వే ఆఫ్ ఇండియా ప్రతినిధులు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్ మాట్లాడుతూ జీపీఎస్, ఆప్టికల్ డ్రోన్ల సాఫ్ట్వేర్ సహకారంతో సర్వే చేపడతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 14,000 మంది సర్వేయర్లకు అవసరమైన శిక్షణ, నైపుణ్యాన్ని అందించి వారి సేవలను ఉపయోగించుకుంటామని ఆయన వెల్లడించారు. రానున్న కాలంలో ఎంతోమంది ప్రైవేటు సర్వేయర్లు కూడా అవసరం అవుతారని ఆయన తెలిపారు. For XY there is a different datum, for Z there is a different datum. Height comes from the mean sea level. So Survey of India will be providing full assistance to Government of Andhra Pradesh in establishing a seamless geodetic infrastructure which will be part of the national geodetic infrastructure, so that we have one common Indian terrestrial reference framework in terms of XY and in terms of the height also. For height also we will be doing very high precision leveling line starting from coast and taking to entire Andhra Pradesh, and we'll be developing a joidal model. Joidal model will be very easy tool to అనంతరం ఏపీ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ మాట్లాడుతూ 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ ప్రభుత్వం సర్వే చేసిందని, ఈ శతాబ్ద కాలంలో రైతులు పెరగడం, భూకంపాలు పెరగడం వంటివి పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయన్నారు. ప్రతి భూ యజమానికి హక్కు కల్పించడంతో పాటు యూనిక్ నెంబర్ను ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. To his right is Colonel Sunil Fatehpur, Director, Andhra Pradesh and Telangana Survey of India. And we are also expecting shortly Siddharth Jain, Commissioner, Survey, Settlement and Land Records, Government of Andhra Pradesh. We have formally signed the Memorandum of Understanding between the Government of Andhra Pradesh and the Survey of India. As you are aware, Survey of India is the premier technical body dealing with survey all over the country, and Survey of India will be collaborating with us. We will be working together with Survey of India for the next 2.5 years, 3 years till we. ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి మాట్లాడుతూ 958 కోట్లతో ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు ఆమె తెలిపారు. 2023 జూన్ వరకు సాగనున్న ఈ సర్వేతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఏ ఇబ్బందులు లేకుండా ఉంటుందని, కొలతలు, హద్దులు, సరిహద్దులు ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఉషారాణి వెల్లడించారు. ఈ సర్వేకు సంబంధించి ఎటువంటి అనుమానాలకు తావులేదని, సాంకేతికత వినియోగించి ఎంతో పారదర్శకతతో నిర్వహించనున్నామని ఆమె చెప్పారు. 3 దశల్లో సుమారు 17,000 గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి వెల్లడించారు. బ్రిటిష్ వాళ్ళు చాలామందిని లేబరర్స్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామాల్లో క్యాంపులు పెట్టి సర్వేలు చేయించేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో లేటెస్ట్గా మనము లేటెస్ట్ టెక్నాలజీ వాడుకోవచ్చు. దీనివల్ల సులభంగా చాలా కరెక్ట్గా క్వాలిటీగా ఉంటుంది. మనం పాతకాలంలాగా చైను, తాడు ఇలాంటివి పెట్టి కొలవకుండా మనము లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ రీసర్వే చేయడం జరుగుతుందండి. ఇది రాష్ట్రం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇది డిసెంబర్ 21, 2020 మొదలుపెట్టి 2023 జూన్ వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. ముఠా కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని సిఐటియు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కరోనా విపత్కర సమయంలో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని, అయినా ప్రభుత్వాలు వారిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గవర్నర్పేటలోని ఎంబీవీకే భవన్ ముఠా వర్కర్స్ యూనియన్ 50వ స్వర్ణోత్సవ సభ జరిగింది. ఈ సభకు సిఐటియు నాయకులు, ముఠా వర్కర్స్ యూనియన్ నేతలతో కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం కామ్రేడ్ సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ముఠా వర్కర్స్ హక్కుల కోసం యూనియన్ ఎంతో కృషి చేస్తుందన్నారు. నగరంలోని 20,000 మంది కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కరోనా నేపథ్యంలో వర్కర్లకు ఉపాధి తగ్గిపోయిందని, అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ఆన్లైన్ వ్యాపారం పెరిగిపోతున్న నేపథ్యంలో వీరు మరింత ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీతారాములు మాట్లాడుతూ
కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వయస్సు పైబడిన వారికి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్నారు. పోయింది. దాని రీత్యా ఆదాయాలు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకున్న ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. మరో పక్కన ఈరోజు మనం చూస్తే ఆన్లైన్ వ్యాపారం పెద్ద ఎత్తున పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఠా కార్మికుల పనికి కూడా గండికొట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. అందుకని ఈ నేపథ్యంలో ముఠా కార్మికులకి వాళ్ళ హక్కుల కోసం సిఐటియు ముఠా వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉంది. 50వ స్వర్ణోత్సవ సందర్భంగా మరింతగా ముఠా కార్మికుల సంక్షేమం కోసం వాళ్ళ యొక్క హక్కుల కోసం కంకణబద్దులు కావాలని చెప్పేసి ముఠా వర్కర్స్ యూనియన్గా మేము భావిస్తా ఉన్నాం. సాంప్రదాయాల మీద 50 సంవత్సరాల నుంచి నాటడం జరిగింది. ఈ సాంప్రదాయాలే కాకుండా ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఎందుకంటే అనేక జిఎస్టీ పేరుతోని మేము భుజం మీద మోసి దిగుమతి ఎగుమతి చేసేదాన్ని జిఎస్టీ పేరుతో కోట్లాది రూపాయలు పన్ను వసూలు చేయడం అనేది ప్రభుత్వం జరుగుతుంది. అందుగురించే ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేసి ముఠా కార్మికులందరికీ కూడా బీమా ఏదైనా ప్రమాదం జరిగితే 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ బరువులు మోసి మోకాళ్ళు అరిగిపోయి నడుము నొప్పులు వచ్చి 50, 55, 60 సంవత్సరాలకే పనిచేయలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటి పనిచేయని కార్మికులకు నెలకు 5,000 రూపాయలు పెన్షన్ రూపంలో ఇవ్వాలని చెప్పి అట్లానే విఎస్ఐకి కూడా ముఠా కార్మికులు ఆశిస్తున్నటువంటి పద్ధతిలో సమాజంలో మార్పు రాలా, ప్రభుత్వాల విధానాల్లో మార్పు రాలా. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ముఠా వర్కర్స్ యూనియన్ సంఘటిత పోరాటం సాగిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ స్వర్ణోత్సవ సభలో ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం సంక్షేమ చట్టాలన్నిటినీ రద్దు చేసింది. దాని పర్యవసానంగా కార్మికులు బానిసలుగా యజమానులకి కార్పొరేట్లకి మారటమే జరుగుతుంది. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల మీద, దళితులు, మైనారిటీల మీద జగన్ సర్కార్ దమనకాండకు పాల్పడుతుందని న్యాయవాది శ్రావణ్ కుమార్ విమర్శించారు. న్యాయస్థానాలంటే జగన్ సర్కార్కు లెక్కలేదని, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దళితులకు అండగా ఉంటామని, హక్కును చేర్చుకుంటామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని న్యాయవాది శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రావణ్, జగన్ ప్రభుత్వంలో దళితులపై భౌతిక దాడులు పెరిగిపోయాయని, రానున్న రోజుల్లో ఈ దాడులను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ నెల 12వ తేదీన తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఉప ఎన్నికల్లో ఓ అభ్యర్థికి మద్దతు ప్రకటించనున్నట్లు న్యాయవాది శ్రావణ్ కుమార్ తెలిపారు. ఏ ప్రభుత్వాల కన్నా కూడా ఈ ప్రభుత్వం 100% ఎక్కువే చేసింది. దేంట్లో చేసింది అంటే దళితుల మీద, బహుజనుల మీద, ముస్లిం మైనార్టీ మీద దాడుల్లో. అట్లీస్ట్ గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం అయితే ఈ ప్రభుత్వాలు దళితుల మీద దాడులు చేసే విషయంలో ఒక అంచె ముందే ఉన్నాయి. దళితులు ఈ ప్రభుత్వాన్ని, బహుజనులు, ముస్లిం మైనార్టీలు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సిన పరిస్థితి రాబోయే ఎలక్షన్లో ఎంతైనా ఉందనైతే మేధావులుగా, సామాన్యులుగా, అంబేద్కర్ వాదులుగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా మైనారిటీలు ఏ విధంగా వ్యవహరించాలి రానున్న కాలంలో అనేటువంటి అంశాల మీద చర్చించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా 2019లో ఎన్నికల్లో ఓట్లు వేసినందువల్ల 151 సీట్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుచుకున్నది. ఈ రోజున మాకు 151 సీట్లు వచ్చినాయి కాబట్టి మేము దళితుల మీద దాడులు చేస్తాం, గిరిజనుల మీద దాడులు చేస్తాం, బహుజనుల మీద దాడులు చేస్తాం, మైనారిటీల మీద దాడులు చేస్తాం అనేటువంటి నిరంకుశ వైఖరితో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి పారిశ్రామిక రంగం అభివృద్ధి చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ చైర్మన్ దాసరి దేవరాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంపొందించే విధంగా పరిశ్రమలు స్థాపించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి నూతనంగా పరిశ్రమలు స్థాపించాలి అనుకునే వారికి మధ్య వారధిగా ఎంఎస్ఎంఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ దాసరి దేవరాజ్ తెలియజేశారు. సత్యనారాయణపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి ఉపాధి పెంపొందించే దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
పరిశ్రమ స్థాపించాలనుకునే వారికి సంబంధించిన అవగాహన మరియు రా మెటీరియల్స్, మిషనరీ, అలాగే పరిశ్రమలకు సంబంధించిన డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు గవర్నమెంట్ నుండి వచ్చే పర్మిషన్స్, బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ స్కీమ్స్ నుండి సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలనే అంశంపై తమ సంస్థ పూర్తి అవగాహన కలిగిస్తుంది. వర్క్షాప్ దగ్గర నుంచి, బ్యాంక్ అసిస్టెంట్స్ నుంచి, క్రెడిట్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి, మార్కెటింగ్ కూడా మన ఎంఎస్ఎంఈ చేస్తుంది. ఇది ఒక ఫేజ్ అయితే ఇక మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీస్ వాళ్ళు కానివ్వండి, అలాగే సెంట్రల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, రూరల్ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాల్సిందిగా చాలామంది ఎన్జిఓస్ను కోరటం జరిగింది. అలాగే మన వెబ్సైట్లో కూడా చూస్తాము, వివిధ రకాల ప్రోగ్రామ్స్ వాళ్ళు జనరేట్ చేశారు. ఇది చాలామందికి తెలియదు, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. దీంట్లో రూరల్ ఎంప్లాయ్మెంటు కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, కొన్ని లక్షల యూనిట్లు మనం స్టార్ట్ చేయొచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, తెలియదు జనాలు. సో ఈ స్కీము ద్వారా మనం అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళి ఫిషరీస్ డెవలప్మెంట్ చేయవచ్చు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన కారణంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కేంద్ర గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని వారు దుయ్యబట్టారు. ఆప్ అధినేత పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన ఆప్ శ్రేణులు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చేందుకు మోదీ సర్కార్ 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. వారిని నిన్న హౌస్ అరెస్ట్ చేయడం మేము ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ యూనిట్ దీన్ని ఖండిస్తున్నాము. ఇటువంటిది ప్రజాస్వామ్యంలో నరేంద్ర మోడీ అంత నిరంకుశత్వంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అది కూడా ఢిల్లీలో, వారిని హౌస్ అరెస్ట్ చేయడం, దీన్ని మేము ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించవలసిన విషయం. అలానే ఈ రకమైనటువంటి ఈ రైతుల నడ్డి విరిచేటువంటి కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాసేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి వ్యవసాయ బిల్లులు 3టిని రద్దు చేయాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి నుంచి కూడా బిల్లులు పాస్ అవటాన్ని మేము రాజ్యసభలో, లోక్సభలో 2 చోట్ల వ్యతిరేకించాం. ఆమ్ ఆద్మీ పార్టీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. కేంద్రం రూపొందించిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. రైతులకు మద్దతు తెలుపుతూ వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న సీఎం కేజ్రీవాల్ను కేంద్రం గృహ నిర్బంధం చేసి దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేలా మోదీ సర్కార్ వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. రైతులు ఆందోళనలు చూసైనా కేంద్రం కళ్లు తెరిచి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిన్న మా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారిని ఢిల్లీలో గృహ నిర్బంధం చేయడం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది నిజంగా అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడి అంబేద్కర్ గారిని అవమానించే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ఇలాంటివి రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి అసలు మంచిది కాదు. దయచేసి ఇలాంటి దుశ్చర్యల్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇది మరి మొన్నటి నుంచి చూస్తే మన నరేంద్ర మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా చేస్తున్న ప్రైవేటీకరణ ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా విస్మయాన్ని కలుగజేస్తుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ పారిశ్రామికీకరణ దేశాల్లో ఈ రైతు విధానంపై చాలా వ్యతిరేకత ఉంది. అలాగే కెనడా, అలాగే యూకే, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానులు కూడా. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం అమలు కోసం కీలక ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం. సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పరిష్కారం దొరుకుతుందన్న ముఖ్యమంత్రి జగన్. హిందూ సాంప్రదాయాలు, దేవాలయాలపై పోస్ట్ కార్డులు ప్రింట్ చేయడం అభినందనీయం. పంచారామాల పిక్చర్ పోస్ట్ కార్డులను ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. నిమ్మగడ్డ ఉన్నంతకాలం స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సాకుతో ఎన్నికలు సాధ్యం కాదని, కోర్టుకు వెళ్లడం సరైన పద్ధతి కాదని హితవు పలికిన రామకృష్ణ.
ధాన్యం కొనుగోళ్లలో భారీ దోపిడీ జరుగుతుంది. నందిగామలో నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన దేవినేని ఉమా. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.